సార్, ఇదిగోటి మీ స్క్రిప్ట్. సంవత్సరం పాటు తనకు అసిస్టెంట్గా ఉన్నావు. నీకు ఈ విషయం కూడా తెలియలేదా? నా ఫ్రెండ్కి స్క్రిప్ట్ అవసరం లేదు అని. సారీ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకు వస్తుంది కార్తీక్. ఈయన 26 వయసులోనే చాలా పేరుని సంపాదించుకున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. ఈమె సరిగ్గానే చెప్పింది. నేను చిన్న వయసులోనే చాలా పెద్ద పేరు సంపాదించాను. దాంతోపాటు ఎక్కువ డబ్బులు కూడా సంపాదించాను. దిష్టి పెట్టకండి, కొంచెం మా కూడా ఇవ్వండి. చూద్దాం. ఈ 0 ఇంకా 1 నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చిందో, ప్రోగ్రామింగ్ కోడ్. అప్పటి నుంచి నేను నా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. నేను కూడా దూరం అయిపోయాను. టెక్నాలజీకి, ఇంటర్నెట్కి వేరే ప్రపంచం ఉంది. ప్రపంచాన్ని నడిపించడానికి 1 కాదు 2 కాదు ఎన్నో రూల్స్ కావాల్సి వచ్చాయి. అలాగే ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రపంచాన్ని నడిపించడానికి కూడా ఎన్నో రూల్స్ కావాల్సి వచ్చాయి. ఐ నో ఇదంతా వినడానికి ఇంప్రెసివ్గానే ఉంటుంది, బట్ లైఫ్లో గెలవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. నేను చెప్పేదాన్ని కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా గెలవచ్చు. గెలవాలనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు కసిగా మీ ప్యాషన్ వైపు నడవండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. గోలు, ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళవా? అమ్మా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. రోజూ చేసే డ్రామా ఇదే. స్కూల్కి వెళ్ళాలంటే కడుపు నొప్పి. త్వరగా రెడీ అవ్వు. అమ్మా, గోలు మొహం పాడైంది. గోలు డోలు గోలు. సారీ మ్యామ్, నేను కావాలని మిమ్మల్ని నెట్టలేదు. ఏంటిదంతా? నీకు బాగా రాను రాను పొగరు ఎక్కువైపోతుంది. మూర్ఖత్వం కూడా పెరుగుతోంది. ఈ రోజే నేను మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. పద, నువ్వు ప్రిన్సిపల్. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. గోలు మా స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. చదువు కూడా బాగా చదువుతాడు. కానీ ఇప్పుడు రోజురోజుకి వీడి చదువు తగ్గిపోతూ వస్తుంది. వాడేం చేశాడు మీరే చూడండి. ఐ హోప్ మీ ఇంట్లో సమస్య ఏమీ లేదు కదా? అలాంటిదేమీ లేదు, అంతా బాగానే ఉంది. సరే, వీడిని మీరు బాగా చూసుకోండి. చదువులో గమనం పెట్టమనండి. అంకిత్, నేను చెప్పాను కదా పని అయిపోతుంది. సరే విను, నేను ఇప్పుడు ఒక క్లయింట్తో ఉన్నాను, నీతో మళ్ళీ మాట్లాడతాను. అరే ఆగు, నేను చెప్పేది విను. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? అయినా నిన్ను మీకెవరు? నా మనసుకి ప్రశాంతత నువ్వే. నువ్వు లేకపోతే నేను లేను. షటప్. వెళ్ళు పట్టుకో. స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలు పట్టుకుంటున్నావుగా. అరే కౌగులించుకుంది నేనా? తను ఎలా కౌగులించుకుందో నువ్వే చూసావు కదా. హలో మేడం, 10 రోజుల్లో మన పెళ్ళుంది. ముఖం ఇలా పెట్టుకుని మండపం మీద కూర్చుంటే అస్సలు బాగోవు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అంకిత్, రెడీ అవుతున్నా, 5 నిమిషాల్లో బయలుదేరుతాను. సరే 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 సరే. అరే ఎవరి టైంలో నువ్వా? వదిలో. ఎక్కువ షాపింగ్ చేసినట్టు అనిపించడం లేదు. ఇది నా పెళ్లి, ఏ లోటు ఉండకూడదు. వావ్, ఇది కూడా కొన్నావా? ఒక్క నిమిషం ఉండు, కార్తీక్ ఇక్కడున్నాడో ఒకసారి అడుగుతాను. సూపర్. అరే చూడు, డోర్ ఓపెన్ చేసే ఉంది. తెరుచుందా? నడు, లోపలికి నడు. రా. తలుపులు తీసేసి ఎక్కడికి వెళ్ళాడు? కార్తీక్, కార్తీక్, కార్తీక్.
కార్తీక్ కార్తీక్ ఓ మై గాడ్ రాజీవ్, బాడీని కిందకు దించు. ఇల్లు మొత్తం గాలించు. రైట్ సార్. సార్ 25-26 ఏళ్ల టెక్కీ సార్ కార్తిక్. యూట్యూబ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. పర్సనల్ డెవలప్మెంట్, సక్సెస్ ఇన్ లైఫ్ వీటి గురించి వీడియోస్ చేస్తుంటాడు. బాడీ మీద స్ట్రగుల్ అయిన ఆనవాళ్ళు ఏమీ లేవు. అవును సార్. రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇతను ఎవరితోనూ స్ట్రగుల్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు సార్. ఇతని ఫియాన్సీ ఇక్కడికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్లోనే ఉందంట. మెయిన్ తలుపులు, బెడ్రూమ్ తలుపులు చూస్తుంటే 4 ఎంట్రీలా అనిపించడం లేదు. సార్ సార్ ఆయన రూమ్లో యాంటీ డిప్రెషన్స్ ఇంకా కొన్ని మెడిసిన్ దొరికాయి సార్. బాడీని ముందుగా చూసింది ఎవరు? సార్ కార్తిక్ ఫియాన్సీ సార్ మెహక్. తర్వాత ఎవరం వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది. చూడండి, మీ పరిస్థితి ఏమిటో నాకు అర్థమవుతోంది, కానీ మేము మా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కార్తిక్ ఎవరితోనైనా విరోధం ఉందా? నాకు తెలియదు సార్. నేను 2 రోజులకి దుబాయ్కి వెళ్ళాను. పెళ్లి కోసం షాపింగ్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఎలా జరిగింది? అతనికి ఎవరితోనైనా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ప్రాబ్లం ఉందా? నో సార్. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ వీక్ మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. నిజంగా తను అంత సంతోషంగా ఉంటే ఈ యాంగ్జైటీ అండ్ యాంటీ డిప్రెషన్ పిల్స్ ఎందుకు వేసుకుంటున్నారు? తను టెన్షన్లో ఉన్నాడు సార్. కార్తీక్ ఒక యాప్ డెవలప్ చేశాడు. దాని లాంచ్ కోసం మార్కెట్ నుంచి 5 కోట్ల అప్పు తీసుకున్నాడు. యాప్ లాంచ్ కొంచెం డిలే అవుతూ వస్తుంది. దానికోసమే చాలా టెన్షన్గా ఉన్నాడు. సార్ నేను డబ్బులకి ఏర్పాటు చేసేస్తాను సార్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని నేను చెప్తున్నాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఎస్ సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమైంది కార్తీక్? నాకు చాలా డబ్బు అవసరం ఉంది. ఈ యాప్ డిలే అవడం వల్ల నా లైఫే ప్రాబ్లంలో పడింది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఎంత డబ్బు కావాలంటే నేను మా నాన్న అడుగుతాను. నా సంతోషం కోసం మా నాన్న ఇది కూడా చేయలేదంటావా? డబ్బులు వచ్చాక ఆయనకు తిరిగి ఇచ్చేద్దా? నేను మేనేజ్ చేసుకుంటాను. లోన్ ఎక్కడ తీసుకున్నారు? నాకు తెలీదు. వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? తన అమ్మ నాన్న శాంతినగర్లో ఉంటున్నారు. ఫోరెన్సిక్ టీమ్ని పిలిపించండి, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సార్. గోలు, ఏంటిది? మ్యాథ్స్ అంతా తప్పుగా చేస్తున్నావు. నువ్వెంత బాగా చదివేవాడివి, ఇప్పుడు ఏమైంది నీకు? ఏం చేశాడు వాడు? చిన్నపిల్లడు కదా, చెప్పు. చిన్నపిల్లల్ని మనం తిట్టామంటే వాళ్ళు అస్సలు చదవకుండానే పోతారు. వాడికి కొంచెం ప్రేమతో చెప్పు. అది కాదు, వాడిని ఎవరన్నా స్కూల్లో బాధ పెడుతున్నారా ఏంటో. అవును కదా నాన్న? అది కాదురా, స్కూల్లో నేను ఎవరన్నా కష్టపెడుతున్నారా చెప్పు. అలా నిన్నెవరైనా ఏదైనా బెదిరించారంటే నాతో చెప్పు. నేను నీ బాబాయ్ కదా. నీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు నాకు చెప్పొచ్చు. ఇక మీద నేను ఇక్కడే ఉంటాను. పద, మనం ఆడుకుందాం. పట్టుకో. అన్నయ్య, త్వరగా క్రికెట్ ఆడటానికి కిందికి రా. వస్తున్నా. త్వరగా బాలివు త్వరగా. నకుల్, రేయ్ వెధవా, నీకు సిగ్గుగా లేదు? నీకన్నా చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటావా? నేను ప్రతిరోజు దేని గురించి ఆలోచిస్తానో నీకు తెలుసా? నేను సుబేదర్గా ఉండిపోయాను. నిన్ను బాగా చదివించి ఆర్మీ ఆఫీసర్ని చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఆవారగాళ్ళ తిరుగుతున్నావు. నాన్నా, నకులన్న రోజంతా చదువుతూనే ఉంటాడు. కొద్దిసేపు కింద ఆడుకోవడానికి వచ్చాడు. మీరు ఈ రోడ్డు మీద అందరి ముందు అంత గట్టిగా అరుస్తున్నారు. ఇదేం బాలేదు. రేయ్, నేను మీ నాన్నను రా.
లేదంటే లాగి ఒక్కటిచ్చి ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉన్నారు కదా, కాబట్టి మీరు ఎంత కొట్టినా నాకేం భయం అనేది ఉండదు. వల్ల మేము కష్టపడుతున్నామని వాడు అనుకుంటున్నాడు. అందువల్ల దూరంగా వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇన్ని నెలలుగా ఈ అమ్మను చూడ్డానికి కూడా వాడు రాలేదు. కానీ వచ్చే వారం కార్తీక్ పెళ్లి కదా. సార్, ఆ అమ్మాయికి మేమంటే అస్సలు నచ్చదు సార్. నేను నా చేతులతోనే తింటాను. సరేనండి. ఇదెవరు ఆర్డర్ చేశారు? మాకొద్దండి. ఇది నేనే ఆర్డర్ చేశాను బేబీ. నీకిది ఇష్టమే కదా? నువ్వు మందు తాగుతావా? అవును, అయితే ఏంటి? ఇప్పుడు అందరూ తాగుతున్నారుగా. వద్దండి, మాకదొద్దు, తీసుకెళ్ళండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ కార్తిక్? ఏంటిదంతా? మీ అమ్మ నాన్న ముందు మంచిగా నటిస్తే నటించు. ప్లీజ్ డోంట్ చేంజ్ మీ. మీ అమ్మ నాన్నకి ఇలాంటి రెస్టారెంట్లో అన్నం తినాలని ఇంట్రెస్ట్ లేకపోతే ముందే చెప్పుండాల్సింది. చేతులతో ఎవరు తింటారు? చాలా అసహ్యంగా అనిపించింది. మెహత్ కొంచెం కొంచెంగా నా బిడ్డని నా నుంచి దూరం చేసింది. పాత విషయాలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు? అలాగే కార్తీక్ కూడా మమ్మల్ని మర్చిపోయాడు. ఇలా చూడు, అది నొక్కు నొక్కు, మళ్ళీ నొక్కు. అది మీరొచ్చిన తర్వాత తను పూర్తిగా మారిపోయాడు. మేం చాలా సంతోషంగా ఉన్నామన్నా. మేం బజార్కి వెళ్తున్నాం, త్వరగానే వచ్చేస్తాం. ఇది మనలో ఉండే సీక్రెట్. ఎవరికి ఏమీ చెప్పొద్దు, లేకపోతే అందరూ నిన్నే తిడతారు. సార్, కార్తిక్ పోస్ట్మార్టం రిపోర్ట్. అతను 2:30 నుంచి 4 గంటల మధ్య చనిపోయాడు. కరెక్ట్గా 4ంటికే మెహక్ మనకి ఇన్ఫార్మ్ చేసింది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం కార్తిక్ సూసైడ్ చేసుకోలేదు సార్. అతని బాడీ మీద గాయాల మచ్చలున్నాయి. కార్తిక్ ఇంటి వాల్ మీద ఒక సైన్ ఉంది, అది క్రాక్ అయిందా? ఇంతవరకు లేదు సార్. ఆ లెటర్స్కి అర్థమేంటో ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. అలాగే ఆ గోడ చాలా పాతది సార్. అందువల్ల ఎక్స్పర్ట్స్కి కొంచెం టైం పడుతుంది సార్. ఎనీథింగ్ ఎల్స్? సార్, నేను కార్తిక్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. తను చాలా మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళలో ఒకడు దినేష్ రావంత్. సార్, ఆ దినేష్ రావంత్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డబ్బులు బట్వాడా చేస్తూ ఉంటాడు. బహుశా కార్తిక్ అక్కడే లోన్ తీసుకుని ఉంటాడు. కావచ్చు సార్, కానీ తను పరారీలో ఉన్నాడు. అయితే వెతికి కనిపెట్టండి. సార్, ఇంకో విషయం సార్, నేను కార్తిక్తో పరిచయం ఉన్న వాళ్ళందరి లొకేషన్స్ చెక్ చేశాను సార్. కార్తిక్ పార్ట్నర్ అంకిత్ ఫోను 12:30 నుంచి 1 గంట వరకు కార్తిక్ ఇంటి దగ్గరలోనే యాక్టివ్గా ఉంది. ఇవి నీ కాల్ లొకేషన్ డీటెయిల్స్. కార్తిక్ చనిపోయేటప్పటికీ నువ్వు అక్కడే ఉన్నావా? లేదు సార్, నేను వాడి ఇంటికి వెళ్ళలేదు, ఇంటి బయట ఉన్నాను. ఆ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది సార్. అందుకే వాడికి ఆ రోజు అన్ని కాళ్ళు చేశాను. ఇన్ఫ్యాక్ట్ వాడిని పిక్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది డోర్ లాక్లా ఉంది. సో నేను వాడి మీటింగ్ బయలుదేరిపోయాడు అనుకున్నాను. వాడు డైరెక్ట్గా క్లయింట్ని కలవడానికి వెళ్ళిపోయాడు అనుకున్నాను సార్. రాజీవ్, ఆ క్లయింట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సార్, 12 గంటల సమయంలో అంకిత్ కార్తిక్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత కూడా కార్తిక్ ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బహుశా తను ఆ ఫోన్స్కి రెస్పాండ్ అవ్వలేదనుకుంటాను. కానీ సార్, అంకిత్ కార్తిక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన సమయంలోనే కార్తిక్ చనిపోయి ఉంటాడేమో. మెహక్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తను కార్తిక్ ఇంటికి వెళ్ళేటప్పటికి కార్తిక్ ఇల్లు తెరిచే ఉంది. ఇక అంకిత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను అక్కడికి వెళ్లే సమయానికి డోర్ లాక్ చేసి ఉంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు. సమీర్, నువ్వు నా తమ్ముడు కాదు, ఫ్రెండ్వి. నువ్వేమో నాకు నాన్నకంటే ఎక్కువ. అమ్మ తర్వాత నన్ను నువ్వే కదా చూసుకుంటున్నావు. నన్నెంతో బాగా సపోర్ట్ చేస్తావు, కానీ ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వాలి. అంటే
నాకు గేమ్ కి ఒక పార్ట్నర్ కావాలి. అప్పుడే నేను ఈ లెవెల్ ని దాటగలను. లేదు లేదు, నేను ఈ గేమ్ అంతా ఆడను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సరే సరే కూర్చో. కార్తీక్ సూసైడ్ చేసుకోలేదు, అతన్ని మర్డర్ చేశారు. మర్డరా? ఆర్ యు షూర్ అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదా? ఎవరితే అయితే వాడికి విరోధం ఉందో వాళ్ళు వాడిని చంపి ఉంటారని నాకు అనిపించట్లేదు. ఏరా, డబ్బుల విషయం ఏమైంది? నీకెన్ని రోజులుగా చెప్తున్నా, నీకు ఒక వారంగా నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య మీ నాన్న ఫోన్ తీయడం కూడా నువ్వు మర్చిపోయావు కదరా. నా దగ్గర డబ్బు లేదు, చెప్పాను కదా కొంచెం టైం కావాలని. ఇదే, ఇటువంటి పనులు చేయడానికి నీ దగ్గర డబ్బు ఉంది, కానీ మీ అమ్మా నాన్నకి ఇవ్వడానికి నీకు చేతులు రాలేదు. లేవు, నా దగ్గర డబ్బు లేవు. కార్తిక్ తన ఇంటెలిజెంట్తో, తన కష్టంతో చిన్న వయసులోనే చాలా సాధించాడు. వాడు రాత్రి పగలు చాలా కష్టపడేవాడు. చెప్పాలంటే నాతో ఉండటానికి కూడా టైం ఉండేది కాదు. కానీ వాడి పేరెంట్స్ సంతోషపడాల్సింది బదులుగా ఎప్పుడూ వాడి దగ్గర నుంచి డబ్బులు కావాలనేవారు. వాడి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నీ యూజ్ చేస్తూనే ఉండేవారు. కార్తీక్ ఇవన్నీ ఆపిన తర్వాత వాళ్ళ నాన్నకి వాడి పైన కోపం వచ్చింది. ఆ తర్వాత కార్తీక్ చాలా బాధగా, ఎప్పుడూ కోపంగానే ఉండేవాడు. కానీ కార్తీక్ పేరెంట్స్ తన గురించి వేరేలా చెప్తున్నారేంటి? మెహక్ ఏమో ఇంకోలా చెప్తోంది. తను కార్తీక్ వాళ్ళ ఫాదర్ని బ్లేమ్ చేస్తోంది. రాజీవ్, ఈ శ్రీకాంత్ వివరాలు కనుక్కో. సార్, అమ్మా, ఏమైంది? ఏమైంది చిన్న? భయపడ్డావా? నీకేం కాలేదు కదా? ఏదో కలొచ్చుంటుంది. ఏం పర్లేదు, నేను నీతో పాటే పడుకుంటా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? నేనున్నానుగా, నేను వీడితో పాటు పడుకుంటాను. సార్, నేను కార్తీక్ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేశాను. వాళ్ళు కార్తీక్ ఎవరితోనో గొడవ పడడం చూశానని చెప్తున్నారు. ఎవరితో? నిన్ను ఇలాగే వదిలిపెట్టామంటే మీ నాన్నని చూడకుండా నన్ను బయటికి తోసేస్తావరా? పెళ్లి చేసుకుంటున్నాడట జైపూర్లో, నీ డెస్టినేషన్ వెడ్డింగ్, రాజా మహారాజా మహల్లో. కానీ మీ అమ్మా నాన్నని రోడ్లో బిచ్చమెత్తుకున్నట్లు చేశావు. సార్, నేను కార్తీక్ లాయర్తో కూడా మాట్లాడాను. కార్తీక్ వాళ్ళ నాన్న మీద డబ్బు దోచుకున్నాడని కేసు పెట్టాడు సార్. సార్, ఇన్ఫాక్ట్ కార్తీక్ తన ఇన్సూరెన్స్ అలాగే ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా వాళ్ళ అమ్మని నామినీగా పెట్టాడు. తను ఇప్పుడు మార్చుకోవాలనుకున్నాడు. సార్, ఇంకో విషయం సార్, శ్రీకాంత్ గురించి ఇంకా చాలా విషయాలు తెలిసాయి సార్. కార్తీక్ నా కొడుకు సార్. డబ్బు కోసం మంచి తండ్రులు కూడా మారిపోవడం నేను చూశాను. ఇది నిజం కాదా? మీరే చెప్పండి. కార్తీక్ ప్రాపర్టీ లైఫ్ ఇన్సూరెన్స్కి నామినీ వాళ్ళ అమ్మగారు. దాన్ని మార్చి తన వైఫ్ పేరు రాసుకోవాలనుకున్నాడు. కానీ పెళ్లికి వారం రోజుల ముందే మర్డర్ జరిగింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు, మీ భార్యకే వస్తుంది కదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? కార్తీక్ నా కొడుకు. చాలా అప్పులున్నాయి కదా? అవునా? 50 లక్షల వరకు అప్పుంది. ఎంతోమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అందువల్ల మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీ అబ్బాయి ప్రాణాలు తీసేశారు. అలా నేనేం చేయలేదు సార్. అయితే ఇది నిజం కదా? మీరు కార్తీక్ షేర్స్ని మంచి ధరకి ఒకరికి అమ్మేయడం. సార్, వీటన్నిటి గురించి నాకేం తెలుసండి. అది అంకిత్ ఇంటికొచ్చాడు. ఈ షేర్స్ పెట్టుకుని మీరేం చేస్తారని అడిగాడు. అందువల్ల మంచి డబ్బులు ఇస్తానాడు, అందుకే నేను షేర్స్ ఇచ్చాను. సరే, మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. ఇది లోడ్ అవ్వట్లేదన్నయ్య. అరే ట్రై చేయరా. నకుల్, అందులో ఏం చూస్తున్నావు? నువ్వు ఫెయిల్ అయ్యావురా, ఫెయిల్. నేను కనీసం సుబేదర్గా అయినా ఉన్నాను, నువ్వు ప్యూర్వి కూడా కాలేవరా.
ఇతను సునీల్, కార్తిక్ అసిస్టెంట్. మీతో ఏదో చెప్పాలంట. చెప్పు. సార్ అది కార్తిక్ సార్కి అతని పార్ట్నర్ అంకిత్ సార్తో పెద్ద గొడవైంది సార్. నువ్వేమంటున్నావు? నీకు పిచ్చి పట్టిందా? బానే ఉంది. నేను ఈ పార్ట్నర్షిప్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. వా, ఏం టైమింగ్ రా. విన్నావు నువ్వు? పార్ట్నర్షిప్ అయిపోయిందట. కరెక్ట్ టైం చూస్ చేసుకున్నావు కదా. మన యాప్ లాంచ్ అయ్యేటప్పుడు, కంపెనీ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు, ఇలాంటి టైంలో ఇవి ఆలోచిస్తున్నావు కదా. ఈ కంపెనీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కష్టం నీదైతే నా తెలివినిందులో యూజ్ చేశాను. నువ్వు మర్చిపోకు, ఈ కంపెనీలో నా డబ్బులు కూడా ఉన్నాయి. అర్థమైందా? డబ్బులతోటి ఏం పని అవుదు అంకిత్. ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ముందుగా ఒక మంచి ఐడియా ఉండాలి. అది నాది. నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ కంపెనీ బ్రాండింగ్, దీని డిక్టాకామ్ ఎప్పుడూ మారదు. ఇంతకు ముందు ఇది నాదే, ఇకపైనా నాదే. సార్, ఏ బిజినెస్లో పార్ట్నర్స్కి గొడవ రాదో చెప్పండి. నాకు కూడా జరిగింది. డెక్టాకో అని అతిపెద్ద బ్రాండ్ సార్. నా కోపం వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ని క్లోజ్ చేయాలని అనుకున్నాను సార్. కానీ ఒకవేళ ఆ పార్ట్నర్షిప్ని క్లోజ్ చేస్తే డెక్టాకో అనే బ్రాండ్ని కూడా చేంజ్ అవుతుంది. అందువల్ల కార్తిక్ నన్ను కన్విన్స్ చేశాడు. ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఉంటావు? చూడు, ఈ కంపెనీ మనిద్దరిదే. త్వరలోనే ఈ కంపెనీని ఎక్కడికి తీసుకెళ్తానో చూస్తూ ఉండు. బట్ కొంచెం ఓపిక పట్టు. ఐఎమ్ సారీ రా. నో, సారీ చెప్పాల్సింది నేను. అవును, చాలా పెద్ద కంపెనీ. కార్తిక్ కూడా చాలా ఎక్కువ లోన్ తీసుకున్నాడు తన యాప్ కోసం. ఆ యాప్ త్వరలో లాంచ్ అవబోతోంది కదా. అవును, 15 రోజుల తర్వాత. అంటే ఆ యాప్ లాంచ్ అయితే మీ కంపెనీ షేర్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతాయా? 50 times. అందువల్ల హడావిడిలో మీరు కార్తిక్ షేర్స్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి కొనుక్కున్నారు. అది బిజినెస్ డెసిషన్ సార్. కార్తిక్ వాళ్ళ అమ్మా నాన్నలకి తన డెసిషన్ గురించి అసలు ఏమీ తెలీదు. ఇంకా ఎవరో వచ్చి నా కంపెనీకి స్టాండ్ తీసుకోవడం అనేది నాకు అసలు ఇష్టం లేదు సార్. పరేవాడేలా నా పార్ట్నర్ అవుతాడు. అంటే ఇప్పుడు కార్తిక్ చనిపోవడం వల్ల అందరికంటే ఎక్కువ లాభం మీకే ఉంటుంది. ఎందుకంటే కార్తిక్ బ్రతికుంటే తన షేర్స్ని మీకు అమ్ముండేవాడే కాదు. తను మరణించిన తర్వాత ఈ మొత్తం కంపెనీ మీ సొంతమైంది. సార్, మీరు ఒక పోలీస్, అందుకని మీకు ఇష్టం వచ్చిన కహానీలు చెప్పలేరుగా. నేను నా మిత్రుడిని కోల్పోయాను. ముందు ఆ హంతకుణ్ణి మీరు పట్టుకోండి, నన్ను కాదు. ఇంకా నాకు తెలిసినంత వరకు మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నా వెంట్రుక కూడా పీకలేరు. ముందు నాకు సంబంధించిన ఎవిడెన్స్ని వెతకండి, ఆ తర్వాత నాకు ఉరి శిక్షని వెయ్యండి. కార్తిక్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారో అందరి మీద ఒక కన్నేసి ఉంచండి. ఈ అంకిత్తో పాటు మిగిలిన వారి హిస్టరీ కూడా కనిపెట్టు. సార్, పాపం వాడు ఎంత కష్టపడ్డాడో కదా. అలా ఉండడం కంటే చనిపోవడమే బెటరు. పాపం వాడు ఎంత కష్టపడ్డాడో కదా. అలా ఉండడం కంటే చనిపోవడమే బెటరు. నాకు కార్తిక్ మధ్య జరిగిన గొడవ గురించి నువ్వే పోలీసులకు చెప్పావు కదా. లేదు సార్, అబద్ధం చెప్పకరా. ఆ రోజు ఆఫీస్లో గొడవ జరిగినప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. ఒకవేళ పోలీసు నన్ను కస్టడీలో పెడితే నా కొడక నువ్వు మిగిలవరా. సార్, ఒక కొత్త విషయం తెలిసింది. మెహక్ దగ్గర ఒక ఇంటర్నేషనల్ సిమ్ కార్డు ఉంది. దాని గురించి తను మనకింతవరకు ఏమీ చెప్పలేదు. సార్, ఆ సిమ్ కార్డుని బట్టి మెహక్ ఆ రోజు కార్తిక్ ఇంటికి 4 గంటలకు కాదు 2:30కే చేరుకుంది. మేడం, నేను అప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీరు ఇంటర్నేషనల్ షాపింగ్ చేసి తిరిగి వచ్చినప్పుడు మీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యే ఉంది అంకిత్ ఇంటి బయట. ఆ తర్వాత ఆఫ్ అయిపోయింది. ఇక 2 గంటల తరువాత మీ డొమెస్టిక్ నెంబర్ యాక్టివేట్ అయింది. ఆ నెంబర్ నుంచే మీరు మాకు కరెక్ట్గా 3ంటికి ఫోన్ చేశారు. అంటే దీని అర్థం 2:30కి మీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ యాక్టివ్లో ఉండగా మీరు అంకిత్ ఇంటి దగ్గరే ఉన్నారు. అప్పుడే అతను మర్డర్ జరిగింది. అప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారో చెప్పగలరా? సార్, నేను ఎయిర్పోర్ట్ నుంచి కార్తిక్ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాను. కార్తిక్ సార్, నేను షాక్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు. 1 గంట వరకు
నేను అక్కడే ఉన్నాను. నేను చాలా భయపడిపోయాను. అందువల్ల నేను అక్కడి నుంచి బయలుదేరాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. 1 గంట తర్వాత నా ఫ్రెండ్తో అక్కడికి వెళ్ళాను. ఖచ్చితంగా నిజమే చెప్తున్నారా? చూడండి, ఇంకా ప్రశ్నలతో మేము విసిగించదలుచుకోలేదు. కానీ మేము మీ కాల్ రికార్డ్స్ చూసాం. మీరు అంకిత్తో కొన్ని గంటల సేపు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే అతను కార్తీక్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండు అని చెప్తారు. అలాగే ఉంది సార్. నేను చెప్పానుగా మీరు ఇదే చెప్తారని. కానీ మేము కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేశాం. అప్పుడు మాకు తెలిసిన విషయం ఏమిటంటే, కాలేజీలో చదువుతున్నప్పుడే మీరు అంకిత్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఇన్ఫ్యాక్ట్ మీరు అప్పట్లో అతని గర్ల్ ఫ్రెండ్. సార్, మేమిద్దరం లవర్స్గా ఉండేవాళ్ళం. అది ఇప్పుడు కాదు. నేనే తనని కార్తీక్కి ఇంట్రొడ్యూస్ చేశాను. కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు డేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను వాళ్ళ మధ్య దూరాలనుకోలేదు. అయితే మరి మీరిద్దరూ హోటల్ రూమ్లో ఏం చేస్తున్నారు? రాజీవ్ సార్. అవును సార్, అంకిత్ నన్ను కలవడానికి పిలిచాడు. తర్వాత నా మీద చేయడం మొదలుపెట్టాడు. సార్, నేను తన మీద ఏం చెయ్యలేదు. తను అబద్ధం చెప్తోంది. ప్రయత్నాలని చేసింది తనే సార్, నేను కాదు. నేను మీకు ప్రూఫ్తో పాటు చెప్తాను. నువ్వు నన్ను హోటల్కి ఎందుకు పిలిచా? బయట కూడా కలిసి ఉండొచ్చుగా. మనం ఇక్కడ మాట్లాడుకునేది అక్కడ మాట్లాడలేంగా. వెళ్దామా? అవును సార్, నేను వాడిని లాక్ చేశాను. నేను వాడిని కిస్ కూడా చేశాను. నాకు కార్తీక్కి పెళ్ళి అవబోతుంది సార్. కానీ నన్ను వాడు చీట్ చేశాడు. వాడు ఇంకొక అమ్మాయితో ఉన్నాడు. ఆయనే నా జీవితం, నా సర్వస్వం ఆయనే. మేమిద్దరం ఒకరినొకరం చాలా ప్రేమించుకున్నాం. ఆయనతో పాటే నా జీవితంలోని రంగులన్నీ పోయాయి. మీకు తను ఎప్పటి నుంచి పరిచయం? చాలా జన్మల నుంచి. స్పష్టంగా జవాబు చెప్పు. స్పష్టంగానే చెప్తున్నా. కృష్ణుడు మీరాబాయిలాగా నేను కూడా తన మీదున్న ప్రేమని మనసులో పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని. నాకే అమ్మాయి పిచ్చిదనిపిస్తోంది సార్. పిచ్చిది కాదు, పిచ్చి వాళ్ళని చేయాలని ప్రయత్నిస్తోంది. తన గురించి ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. హాయ్ దియా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు తెలీదు. లేడు, కానీ నా ఇలాంటి ఫొటోస్ చూస్తే ఖచ్చితంగా అయిపోతాడు. నువ్వు డ్రెస్లో లేని ఫోటోల్ని ఎవరికో ఎలా పంపిస్తున్నావు? అరే ఏంటి నువ్వు? ప్రేమ మనిషితో ఎలాంటి పనులైనా చేయిస్తుంది. ప్రేమ కోసం చెడ్డ పేరు వచ్చినా ప్రేమలోకంలో అది మంచి పేరే. మీ కాల్ రికార్డ్స్ లొకేషన్ని బట్టి కార్తీక్ మర్డర్ జరిగినప్పుడు మీరు ఆ ఏరియాలోనే ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు అప్పుడు? నేను తన్ని చూడటానికి వెళ్ళాను. చూడ్డానికి వెళ్ళావా, చంపడానికి వెళ్ళావా? కార్తీక్ విషయంలో ఎంతో అబ్జెస్డ్ కదా నువ్వు. ఎప్పుడైతే కార్తీక్ నిన్ను కాకుండా మెహక్ని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిందో వెంటనే నీ కోపాన్ని చూపించావు, అంతేగా? ఇంకా నీకున్న మూర్ఖత్వం వల్ల కార్తీక్ని నువ్వు మర్డర్ చేశావు. మీకేమైనా పిచ్చి పట్టిందా? నా సర్వస్వం ఆయనే. ఆయన చనిపోయాక నేను సూసైడ్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. అంకిత, నిజమేమిటో తెలిసేంతవరకు తన్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయండి. నిజంగా ఎలా ఉందో చెప్పు. ముందు నన్ను తిననివ్వు. ఈరోజు నేను ఖచ్చితంగా ఓడించేస్తా. నేనెప్పుడూ నీతో ఓడిపోతూనే ఉన్నాను కదా.
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ప్రాణం ఇచ్చేయమంటే నీకోసం నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. రియా, శ్రీకాంత్, మెహక్ ఇంకా అంకిత్, వీళ్ళ నలుగురికి కార్తిక్ని చంపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ నలుగురు కార్తిక్ మర్డర్ జరిగిన చోటే ఆ టైంలో వీళ్ళున్నారు. నకుల్కి కార్తిక్కి ఏదో కనెక్షన్ ఉందని అనిపిస్తోంది. సార్ కేవలం నకుల్తోనే కాదు, గోలు, దీపక్, రాహుల్తో కూడా. వీళ్ళెవరు? సార్ వీళ్ళందరూ వేరు పోలీస్ స్టేషన్స్ నుంచి ఒకే మార్క్తో కనెక్ట్ అయి ఉన్నారు. నకుల్లాగే గోకు కూడా సూసైడ్ చేసుకున్నాడు సార్. తన పోస్ట్ మార్టంని బట్టి వాళ్ళ మామయ్య అతన్ని రేప్ చేస్తూ ఉండేవాడు. సార్ దీపక్ వాళ్ళ నాన్నని చంపేసి ఆయన రక్తంతో గోడ మీద ఆ సైన్ని రాశాడు. దీపక్ ఏడి? సార్ అతను 6 ఏళ్లుగా కనపడడం లేదు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. సార్ రాహుల్ కూడా హత్య చేసే ముందు రక్తంతో గోడ మీద ఆ సైన్ చేశాడు. అతను ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నాకేమీ తెలీదు. నేను ఇంత పెద్ద పాపం ఎలా చేశాను? నేను రేఖని ప్రేమిస్తున్నాను. నేను నీకోసం నా ప్రాణం కూడా ఇస్తాను. నిజంగానే ప్రాణం ఇస్తావా? అయితే ఇచ్చేయి. నేనొక గేమ్ ఆడుతున్నాను. అందులో లాస్ట్ స్టేజ్ దాటడానికి ముందు మనకి చాలా ఇష్టమైన ఒకదాన్ని బలి ఇవ్వాల్సి ఉంటుంది. నాకు బాగా నచ్చిందంటే అది రేఖని. ఈ సైన్ని గుర్తుపట్టగలవా నువ్వు? ఇదేమిటో చెప్పగలవా? ఇది ఆ గేమ్కి సంబంధించిన సైన్. లాస్ట్ స్టేజ్ దాటడానికి ముందు ఈ విధంగా మార్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఫోటో క్లిక్ చేసి ఆ తర్వాత దాన్ని షేర్ చేయాలి. ఏమిటా గేమ్? డేర్ డెవిల్. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే నకుల్ ఈ గోల్ ఈ గేమ్ పిచ్లో సూసైడ్ చేసుకున్నారు. ఇక దీపక్ అండ్ రాహుల్ ఇద్దరిది మర్డర్. రాజీవ్ ఈ డెడ్ డెవిల్ గేమ్ గురించి తెలుసుకో. అంతేకాకుండా కార్తిక్తో ఇంకా ఎవరెవరు కనెక్షన్ ఉన్నారో తెలుసుకో, ఈ గేమ్ ఆడిన వాళ్ళు. రైట్ సార్. సార్ ఇప్పుడు నాకు రాహుల్ గురించి పూర్తిగా అర్థమైంది. చూడండి సార్, ఇది మాస్ కోడ్ సార్. ఇక్కడ డాలర్ సైన్ని దీంతో రీప్లేస్ చేశారు, పర్సంటేజ్ సైన్ని డీతో రీప్లేస్ చేశారు. సార్ కార్తిక్ మొబైల్లో ఈ గేమ్ ఉంది. ఒకవేళ కార్తిక్ ఈ గేమ్ ఆడడం వల్ల సూసైడ్ చేసుకున్నాడేమో. కావచ్చు సార్. అలాగే కార్తిక్ గ్రూప్లో కూడా వేరొకరి మొబైల్లో ఈ గేమ్ ఉంది. ఎవరి ఫోన్లో? నువ్వు నన్నెందుకు వదిలి వెళ్తున్నావు? ఇంకా కార్తిక్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాలేదు కదా. ఈ ఇంట్లో కార్తిక్ లేకుండానే ఉండలేను. నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను. నేను అక్కడికే వెళ్తున్నా. పదండి మేడం, మిమ్మల్ని దుబాయ్ కంటే మంచి ప్లేస్కి తీసుకువెళ్తాం. ఇప్పటికే చాలా ఎక్కువైంది నీ గేమ్. ఈ డేర్ డెవిల్ నీకు ఆ డెడ్ డెవిల్ గేమ్ కన్నా మనిషిని చంపడమే ముఖ్యమైపోయిందా? సార్ మీరేం మాట్లాడుతున్నారు? అంటే ఈ గేమ్ నీ ఫోన్లో లేదా? ఆ గేమ్ కార్తికే డౌన్లోడ్ చేశాడు. అది చాలా బలవంతంగా. గేమ్ ఆడటం నచ్చదని వాడికి తెలుసు. కార్తిక్ ఎందుకు అలా చేస్తాడు? ఎందుకంటే ఆ గేమ్ క్రియేట్ చేసిందే కార్తికే. వాడే దాని డెవలపర్ సార్. అవును సార్, కార్తికే ఇవన్నీ చేసిస్తాడు. అరే ఎందుకురా ఈ వేస్ట్ గేమ్లోని టైం వేస్ట్ చేస్తున్నావు? వేస్ట్ గేమ్సా? ఏ రోజైతే ఈ గేమ్ లాంచ్ అవుతుందో ఆ రోజు చాలా పెద్ద హిట్ అవుతుంది. వర్చువల్ లైఫ్లో మాత్రమే కాదు, నిజంగా కూడా అందరూ ఆడతారు. ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. తక్కువలో తక్కువ 1 కోటి రూపాయలు. ఇలా చూడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా మేనులకి అంత డబ్బు ఇవ్వడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? డబ్బుల్ని ఎవ్వరూ అడగరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్లేయర్ ఫైనల్ స్టేజ్ చేరుకోవడానికి ఒకటి తన ప్రాణం వదలాలి, లేదా ఎవరి ప్రాణమైనా తీయాలి. 6 ఏళ్ల ముందు ఈ గేమ్కి చాలా పాపులారిటీ దొరికింది. అలాగే ఈ గేమ్ వల్ల చాలా మంది చనిపోయారు. అందువల్లే ఈ గేమ్ని లైఫ్ టైం బ్యాన్ చేశారు. సార్ ఒకవేళ కార్తిక్ మరణం వెనుక ఈ గేమే కారణమై ఉంటుందంటారా? ఒకటి కార్తిక్ సూసైడ్ చేసుకుని ఉండాలి, లేదంటే ఈ గేమ్ వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు కార్తిక్ని చంపేసి ఉంటారు సార్. కార్తిక్తో ఎంతమంది కనెక్షన్లో ఉన్నారో అందరూ ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరెవరు ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకున్నారో, ఎవరెవరు ఈ గేమ్ వల్ల నష్టపోయారో అందరి డేటా తీయి అందరినీ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి.
సార్ నాకు ఒకటి దొరికింది సార్. ఏ అడ్మిన్ పేరుతో నక్కుల్ గేమ్ని అడ్మిట్ చేశాడో తను 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు సేమ్ అడ్మిన్ నుంచి సేమ్ మొబైల్కి సేమ్ ప్రొఫైల్కి ఎవరో లాగిన్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఏమిటో వెంటనే తెలుసుకోండి. దొంగతనంగా చూస్తావేంటి? మీ నాన్న దగ్గరగా వెళ్ళి చూడలేవా? సార్ అది నీ వరకు వచ్చి మేం చేరమనుకున్నావు కదా, కానీ నువ్వొక తప్పు చేశావు. నువ్వు నీ పాత పేరుతోనే గేమ్లో లాగిన్ అవడం మొదలుపెట్టావు, సమీర్ పేరుతో. ఆ సమీర్ 6 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంకో తప్పు, నువ్వు నీ మరణాన్ని ప్రూవ్ చేశావు. నీ ఒక్క ఐడెంటిటీ కూడా లేదు. కానీ నాకు నీ ఒంటరితనం అర్థమవుతోంది. నువ్వు ఇప్పుడు మీ నాన్నని కలవాలని, మాట్లాడాలని పాత ఇంటి లొకేషన్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటావు కదా. నీ ఫోన్ లొకేషన్ వల్లే మాకు ఇవన్నీ తెలిసాయి. నాన్నని నేను ప్రేమించలేదు సార్. నేను దూరం నుండి చూస్తూ ఉంటాను. ఎందుకంటే నకుల్ అన్నయ్య నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు సార్. సార్ మా నకుల్ అన్నయ్య చాలా మంచోడు సార్. చదువులో కూడా చాలా బాగా చదివేవాడు. గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. కానీ నా తప్పు వల్ల తను ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఆ గేమ్ గురించి తనకి చెప్పింది నేనే సార్. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఎవరైతే ఈ గేమ్ను కనిపెట్టారో వాడి ప్రాణాలతో వదలకూడదు అని. ఆ తర్వాతే నేను నా మరణాన్ని ప్లాన్ చేశాను. ఐదేళ్ల వరకు అక్కడ ఇక్కడ తన్నులు తిన్నాను. ఎలాగోలా నా కంప్యూటర్ చదువుని పూర్తి చేశాను. అప్పుడే ఆ కార్తిక్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అయి కొన్ని రోజులు పనిచేశాను. 1 year వరకు తను నాకు అసిస్ట్ చేశాడు. కానీ ఒక్క అవకాశం కోసం నేను ఎదురు చూశాను. ఎప్పుడైతే ఆ అవకాశం దొరికిందో నేను అరే ఈ టైంలో ఎవర్రా నువ్వా? సార్ మీటింగ్ వెళ్ళడానికి ముందు మీకు ఒక ప్రాజెక్ట్ చూపించాలనుకున్నాను. కానీ సునీల్, నేను త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది. సార్ 5 నిమిషాలు చాలు సార్, ప్లీజ్ సార్. సరే రా. సూపర్, అమేజింగ్ రా. థ్యాంక్ యూ సార్. జ్యూస్ తాగుతావా? ఎస్ సార్, తాగుతాను. ఈ యాప్ రెవల్యూషనరీగా ఉంటుంది, ప్రజల లైఫ్ని మార్చేస్తుంది. నీ డేర్ డెవిల్ ప్రజల లైఫ్ని మార్చినట్టుగానా? ఇతని ఫ్యామిలీ ఫోటో. హలో, పోలీస్ స్టేషన్. ఏయ్, ఏం చేస్తున్నారు? సార్ ఇది నా అక్క ఇల్లు. నేను కోలాపూర్లో ఉంటాను. 2 నెలలకు ముందే మా అక్క ఇక్కడ షిఫ్ట్ అయింది. సార్ గత 25 రోజులుగా కాల్ చేస్తున్నాను, మెసేజ్ చేసినా రిప్లై కూడా లేదు. తలుపు తడితే తీయట్లేదు, అందుకే తలుపు విరగొడదాం అనుకున్నాను. సార్ అబద్ధం ఆడుతున్నాడు సార్. మొహాన్ని చూస్తే తెలియట్లేదా దొంగలని? వీళ్ళ ఐడిని ముందు చెక్ చేయండి సార్. చూసారా, దుప్పట, మెడలో తాడు. వీళ్ళు టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు? మెళ్ళో తాయెత్తుంటే ఇద్దరు టెర్రరిస్టులేనా? ఎక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసు వేసేస్తాను, జాగ్రత్త. వదిలేండి సార్, ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదని ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. నా ఐడిని మీరు చెక్ చేసుకోండి సార్. కాఫిల్, నాకు చాలా భయం వేస్తోంది. సార్ లోపల కంపు కొడుతుంది, ఎలికేదైనా చనిపోయిందేమో. నాయక్, స్క్రూ డ్రైవర్ తీసుకురా, డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే సార్.
వెళ్ళి ఇల్లంతా వెతకండి. సార్, బాడీ పరిస్థితి చూస్తుంటే దాదాపు 4-5 వారాలు అయి ఉంటుంది సార్. ఐడెంటిఫై చేయటం చాలా కష్టం అవుతుంది. సార్, నేను ఇల్లు మొత్తం వెతికాను, కానీ ఇంట్లో క్యాష్ ఏమీ దొరకలేదు సార్. మొబైల్ లేదు, అలాగే గోల్డ్ వస్తువులు కూడా ఏమీ లేవు సార్. సార్, లోపల లేడీ పైన ఎలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ లేవు సార్. సార్, ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ఇది నాకు డైరెక్ట్ రాబరీ అని అనిపిస్తోంది. సిద్ధార్థ్, మనకు కనిపించే ఆలోచనలు మనల్ని మోసం చేస్తాయి. రాబరీకి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బంధిస్తారు లేదా క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ పోగొడతారు. కానీ ఇక్కడ రాబరీకి వచ్చిన వాళ్ళు చేత్తో ఉప్పు పట్టుకుని వచ్చారు. నాకు తెలిసి ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్. వీళ్ళింట్లో ఎంత డబ్బు ఎంత బంగారం ఉందన్నది తెలిసిన వాళ్ళకి తెలుసుంటుంది. ఎవరైనా బంధువులై ఉంటారు సార్. గొడవ అయి ఉంటుంది, కోపాన్ని ఇలా చూపించుంటారు. సార్, వీళ్ళ కుటుంబ బంధువులు బయటున్నారు. ఇతని తమ్ముడు, అతని వైఫ్. మీరు వీళ్ళని చివరిసారి ఎప్పుడు కలిశారు? అక్క, నాకు చాలా కష్టంగా ఉంది. ఇల్లు మార్చేశావు, హఠాత్తుగా మాయమైపోయావు. ఈయన చెప్పేది నిజమే. ఎన్ని రోజులుగా వెతుకుతున్నారో తెలుసా? ఏమైంది మీకు? ఏం అవలేదు, అంతా బానే ఉంది. అక్క, నాకు నీ గురించి తెలుసు. నిజమేంటో నాకు చెప్పు, దయచేసి నాకు చెప్పు. సల్మాన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. అన్నిటికీ చిరాకు పడుతున్నాడు. ఒక్కోసారి ఇంటికి రావడం లేదు. అక్క, నేను మాట్లాడినా? ఇంకా ఈ అక్కని నరకంలోకి తోయబోతున్నావా? అక్క, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేం కావాలో నాకు తెలియదా చెప్పు. నేనున్నాను కదా, నేను చూసుకుంటానక్క. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన వచ్చి మీ ఇద్దరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, మీకు అభ్యంతరం లేకపోతే ఆయిషాని నన్ను తీసుకువెళ్ళనా? ఏమీ అవసరం లేదు. అల్లా హాఫీజ్. చూడండి, శవాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు బాడీని చూస్తే అది అది నా జుబేదా అక్క, సల్మాన్ మావయ్య. కఫిల్, ఆయిషా ఎక్కడ? తనిక్కడ లేదు. మా అక్క పెద్ద కూతురు సార్. కానీ లోపల మాకు 3 బాడీసే దొరికాయి. కఫిల్, ఆయిషా ఏమై ఉంటుంది? మాట్లాడండి, తనకేం కాదు కదా. మాట్లాడుతున్నాను కదా. ఆయిషా, సార్, ఒక్క సెకండ్. సార్, సల్మాకి ఐషా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాకు పిల్లలు లేరు, తనకి పుట్టారు కూడా. ఒకవేళ మీకు ఐషా గురించి మీకేం తెలిసినా నాకు ముందు మీరు చెప్పండి ప్లీజ్. అలాగే. తన వయసు ఎంత? వచ్చే నెలైతే తనకు వయసు 12 అవుతుంది సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం అయితే పిలుస్తాం. సరే సార్, వెళ్తాను. సార్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని చంపినప్పుడు ఆయిషా ఇంట్లో లేదనుకుంటా. లేదంటే తను తప్పించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు. ఈ కఫిల్, సల్మా గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎస్ సార్. సిద్ధార్థ్, ఇంట్లో ఎక్కడైనా ఫోటోగ్రాఫ్ దొరుకుతుందేమో చూడు. ఒకవేళ దొరికితే వీళ్ళతోటి కన్ఫర్మ్ చేసుకుని ఆశా ఫోటోగ్రాఫ్లు అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించు. ఈ జుబేదా, సల్మాన్ ఫోన్ రికార్డ్స్ కూడా నాకు ఇమీడియట్గా తెలియాలి. ఓకే సార్. అక్క, 12 ఏళ్ల పాప తను. నువ్వు పాపంలాంటివి చూడవని నాకు తెలుసు. నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే నాలో ఉన్న అమ్మ చనిపోయింది. ఇక ఇదే నా జీవితం. ఒళ్ళమ్ముకొని బాగా డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండాలంతే. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఆ అమ్మాయి నన్ను కొరికేసి వెళ్ళిపోయింది. ఏంటి? ఏం జరిగింది? ఏం అక్క, చేస్తున్నావు నువ్వు? తను కష్టపడి కొరికేసి పారిపోతోంది. ఏంటి? ఎవరైనా తలుపులు తెరవండి. ఎవరైనా ఏయ్, ఉన్నారా? డోర్ మూయ్. అమ్మా! రాయలుగా. అమ్మా! రమ్మనా? కస్టమర్ దగ్గర గొడవ పెట్టుకుంటావా? అంత ధైర్యం నీకు?
మోనా దీని లోపల తీసుకెళ్ళు. అస్సలు అన్నం పెట్టకు. కడుపులో ఉండే ఆకలి ఒంటికి తెలిస్తే అప్పుడు మన దారికి వస్తుంది. తీసుకెళ్ళు. నన్ను వదిలేయండి. అమ్మా అమ్మా పద పద. అమ్మా. నాన్న మిమ్మల్ని బుక్స్ తెమ్మని గుర్తుందా? గుర్తుంది. ఏమైంది? ఎందుకు అలా భయపడ్డారు? నేను భయపడలేదే. నాన్న మీకు చెమట పడుతోంది. నాన్న ఎప్పుడూ మీరంటారు కదా, అబద్ధం ఎప్పుడూ అతికేలా చెప్పాలి, ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు చూస్తే తాబెల్లా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరిది? ఎవరైనా గర్ల్ ఫ్రెండా? మా అమ్మ కన్నా అందంగా ఉందా? ఏయ్, ఎంత మాట నాన్నతానే మాట నాది. వెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు. ఈ రోజు వద్దండి, బాగా అలసిపోయాను. నాకు తలనొప్పిగా ఉంది. అరే నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్ తెస్తాను. వద్దు, పర్లేదు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే పద. ఈరోజు నేను నీకు స్పెషల్ రిలాక్సింగ్ మసాజ్ ఇస్తాను. వినయ్ స్పెషల్. అదేం అరే, ఐ లవ్ మై వైఫ్. నాకు కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వు. పద పదా. లక్ష్మి, ఈరోజు కొత్తగా ట్రై చేద్దామా? కొత్తగానా అంటే? నొప్పిగా ఉందా? చెప్పు, ఎంతో చెప్పు. చాలా. ఇటు చూడు, బెడ్రూమ్లోని రహస్యాలు బెడ్రూమ్లోనే ఉండాలి. హే, మన కూతురు నిద్రలేస్తుంది. ఆ తర్వాత ఆటలో ఆనందమే ఉండదు. లేదు సార్, ఇల్లంతా వెతికాం కానీ ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ దొరకలేదు. సామాన్లు మాత్రమే ఉన్నాయి సార్. ఎవరో కావాలనే ఫోటోగ్రాఫ్స్ని మాయించేశారు. అలాగే చుట్టుపక్కలున్న అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ ఎంక్వైరీ చేశాను. ఆయిషా ఏజ్ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ లేదు, అలాగే అన్ఐడెంటిఫైడ్ బాడీ కూడా లేదు. సార్, ఆయిషా ఒకవేళ ప్రాణాలతో ఉందంటే దాని వెనక హంతకుడికి ఏదో ఒక అవసరం ఉంటుంది. పోస్ట్ మార్టం ప్రకారం కత్తితో 3 గొంతుల్ని కోశారు. షార్ప్ నైఫ్, సింగిల్ కట్. ఆడవాడి వయసు 35-40 వరకు ఉంటుంది. ఇక అతని వయసు 35, ఆ పిల్లోడి వయసు 9 నుంచి 10 ఉంటుంది సార్ దాదాపు. ఈ సల్మాన్ జుబైదే కంటే చిన్నవాడా? సార్, ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటరే. పేరు ప్రతిష్టలు జలసి వల్ల కూడా జరుగుండొచ్చు కదా సార్. వీలైనంత వరకు ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంతవరకు తెలుసుకోగలరో ట్రై చేయండి. ఒకవేళ వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ జుబైదా వాళ్ళ బ్రదర్ దగ్గర దొరకొచ్చు. ఏంటి సార్ అసలు ఈ కేసు? సార్, దీన్ని కొంచెం స్కాన్ చేయమని చెప్పండి. ఏమైంది సదార్, నువ్వేం కనిపెట్టావు? సార్, సాయినగర్ పోలీస్ స్టేషన్లో సల్మాన్ షేక్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరిచ్చారు? వాడి తమ్ముడు అర్బాజీ షేక్. ఇంకా కంప్లైంట్ ఏమో జుబేదా, ఆయిషా ఇంకా ఇర్ఫాన్. 3 పేర్లున్నాయి. పోయిన నెల నుంచి వీళ్ళు కనపడడం లేదు. అంటే జుబేదా తమ్ముడు కాఫీలు మన నుంచి ఏమైనా దాస్తున్నాడా? వెంటనే అతన్ని పిలిపించండి. సతార్, సార్. ఆ అర్బాద్ని కూడా రమ్మని చెప్పు. సార్, ఇది మా ఫ్యామిలీలో ఉండే చివరి ఫోటో. ఇదిగో, దీంట్లో ఉండే అతని పేరే సల్మాన్ సార్. కఫీల్, నువ్వు మా నుంచి ఏమీ దాచిపెట్టడం లేదుగా? లేదు సార్, నేనేమి దాచట్లేదు సార్. ఈ సల్మాన్ దుబాయ్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చాడు? 4 నెలల ముందు. నువ్వు చివరిసారి అతన్ని ఎప్పుడు కలిసావు? 3 నెలల ముందు. జుబేదా అక్కకి ఇంకా సల్మాన్ గారికి కొంచెం ప్రాబ్లం నడుస్తోంది. కాఫిల్, నువ్వు మీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను తనతో కలిసి ఉండాలనుకోవడం లేదు. బావ, అసలు మీరేం చెప్తున్నారు? సరిగ్గానే చెప్తున్నాను. నేను ఇక్కడ దుబాయ్లో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాను, ఎందుకంటే నా కుటుంబానికి ఏ కష్టం కలగకూడదని. కానీ ఇక్కడ నా స్థానంలో వేరే ఎవరో ఉంటున్నారు. నా ఇంట్లో నా భార్యతో నా మంచం మీద ఎవరో పడుకుంటున్నారు. లేదు,
ఇది నిజం కాదు, ఇదంతా అబద్ధం. ఇది కూడా అబద్ధం అంటావా? ఇర్ఫాన్ నా కొడుకు కాదు. మీరేం మాట్లాడుతున్నారు? చూడు, వీడిని చూడు. వీడు నాలాగా ఉన్నాడా లేక మీ అక్కలా ఉన్నాడా? వీడు నా కొడుకు కాదు, దీని ప్రేమికుడు కొడుకు. ఆపండి, ఎక్కువ మాట్లాడుతున్నారు. తమ్ముడు ఎఫ్ఐఆర్ నాకు కాదు, ఈయనకుంది. అందుకే తనని కాపాడుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు. ఈయనకి నరకానికి వెళ్ళినా కూడా అక్కడ చోటు దొరకదు. ఆ తర్వాత నువ్వు సల్మాన్ని ఇంకెప్పుడూ కలుసుకోలేదు? లేదు సార్, కానీ నేను జుబేదాకని మళ్ళీ చూశాను. అప్పుడు తన పరిస్థితి చాలా ఘోరం సార్. అక్క, ఇదంతా కరెక్ట్ కాదు. వాడెలా అసలు మిమ్మల్ని అలా కొట్టగలడు చెప్పండి? ఏ బంధమైనా సరే అలా కొట్టడం అనేది చాలా తప్పు. అతను మీకు డైవర్స్ ఇవ్వడానికి ముందు మీరు అతన్ని వదిలేయండి. చూడండి, ఈ రోజు ఆయన మిమ్మల్ని కొట్టారు, రేపు ఆయన పిల్లల్ని కూడా కొడతారు. మీరు మాతో పాటు వచ్చేయండి. పద ఆయిషా. ఆగండి, ఆయిషా ఎక్కడికి రాదు. మీ ఇద్దరికి పిల్లలు లేరు, అందుకని నా పిల్లలు లాక్కోవాలని చూస్తున్నారా? మరి అది ఇక్కడి నుంచి వెళ్ళండి. అక్క, నేను చెప్పేది విను. చెప్తున్నాను కదా, వెళ్ళండి. అయితే ఆ రోజు మీరు ఇంట్లోంచి తన్ని తరివేశారు. తను నీ భార్యని అవమానించింది. ఆ కోపంతో ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి ఐషాని మీతో పాటు తీసుకువెళ్ళిపోయారు. ఐషా నీ దగ్గరే ఉంది కదా? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పింది నిజం సార్. నేను చెప్తున్నాను సార్. నాకు జుబేదా కంటే చాలా అభిమానం సార్. నేను ఎలా తనని చంపగలను సార్? సల్మాన్ తమ్ముడు అర్బాస్ ఏం చెప్పాడంటే సల్మాన్ 2 నెలల నుంచి కనపడడం లేదట. నువ్వు కూడా జుబేదాని చివరిగా 2 నెలల ముందే కదా కలిసావు? అవును సార్, తను షిఫ్ట్ అయినప్పుడే నేను కలిశాను. కానీ అర్బాస్ మంచోడు కాదు సార్. నా అక్కని తప్పుడు చూపుతో చూసేవాడు, తనని వాడుకోవాలని చూశాడు. సలాం అలైకుం. మాలికుం సలాం. ఇలా చూడు, నిన్న పేర్కరం షా దర్గా దగ్గర ఒక మేళా జరిగింది, అక్కడికి వెళ్ళాను. అక్కడ నుండి నేను నీకోసం ఇదిగో దీన్ని తీసుకొచ్చాను. అర్బాస్, నేను ఇది తీసుకోలేను. అరే ఎందుకు తీసుకోరు? ఇది ఎంత బాగుందో మీరే చూడండి. మీకిది చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. మీరేం చేస్తున్నారు? అరే నేనేం తప్పు చేయలేదు. నేను మిమ్మల్ని నికా చేసుకుంటాను, మిమ్మల్ని చూసుకుంటాను, మీ పిల్లల్ని చూసుకుంటాను, మీ అందరినీ సంతోషంగా చూసుకుంటాను. కానీ నాకు మీరు సంతోషాన్ని ఇస్తే చాలు. అర్బాస్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మరి ఎదురు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళలేదనుకో దీంతో పొడి చేస్తాను. ఇలా చూడు, నువ్వు నా సొంతం కాకపోతే ఎవరికీ సొంతం కానివ్వను. మరి ఎదురు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపో. నా గురించి నీకు తెలీదు. మీ ఎవ్వరిని వదిలిపెట్టను సార్. కూర్చారా సార్? నేను చెప్పేది నిజం సార్, వీడు చెప్పేదంతా అబద్ధం. ఈ కఫిల్ ఆయుష మీద ఒక కన్నేశాడు, తనకి పిల్లలు లేరు. కఫిల్కి సల్మాన్ అన్నకి గొడవ కూడా జరిగింది. తను సల్మాన్ని పెంచుకోవాలనుకున్నారు, కానీ సల్మాన్ అనే మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఇలా చూడు అర్బాజ్, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే అందుకు నువ్వెంతో మూల్యం చెల్లించుకోవాలి. సార్, నేను చెప్పేది నిజం సార్. ప్రతి ఆడదానికి సిగ్గు సహజమేగా. నా దగ్గర అంత సిగ్గెందుకు? త్వరగా నీ ఫోటోని పంపు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకు మీ పైన నమ్మకం ఉంది, కానీ ఈ ఇంటర్నెట్ అంతా అందువల్లే భయం వేస్తోంది. సరే పంపకో, నేను ఫోన్ పెట్టేస్తున్నా. అరే ఆగమంటున్నానా? కోప్పడకండి, పంపిస్తానులే. రజనీ, ఈరోజు నువ్వు నన్ను కట్టే. వద్దు, నాకిది అసలు ఇష్టం లేదు. ఎందుకు? నేను ఇది చేయలేను. ఏ రజనీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లవ్. ఎంతో మజాగా ఉంటుంది. చూడు, నన్ను కట్టే. వద్దు, ఇది వైలెన్స్. రోజు నువ్వు నన్ను అత్యాచారం చేస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను. వద్దు, నాకు ఇలా వద్దు. ఏమన్నా నువ్వు కొట్టవా? చూడు, ఇది నీ కూతురేగా? నీ కూతురేగా? బట్టలు లేకుండా ఇంకా అందంగా ఉందా?
నీ కూడా కూతురు. తను నా కూతురు కాదు. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే గనక నేను ఈ వీడియోని వైరల్ చేసేస్తాను. వద్దు వద్దు వదిలే, నా కూతురు ఏమి చెయ్యొద్దు. సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అర్బాస్ చేసిన మిస్సింగ్ కంప్లైంట్ దాని ఫైలే సార్ ఇది. దీంట్లో సబ్మిట్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం సల్మాన్ వయసేమో 38, కానీ మనకి దొరికిన డెడ్ బాడీ వయసేమో దాదాపు 30 సార్. సార్ ఈ బాడీ సల్మాన్ది కాదు, అలా అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే సల్మాన్ అనుమానం కరెక్టే. ఈ జుబేదాకి ఇంకెవరితోనో ఆ అఫైర్ ఉంది, అందుకే వాళ్ళ ఆయన తన్ని వదిలేశాడు. ఈ అఫైర్ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత అతను జుబేదాతో పాటు ఇర్ఫాన్ని, అతని లవర్ని చంపేశాడు. కానీ ఆయిషాని ఎందుకు వదిలేశారు? ఆ కఫిల్ ఏమన్నాడు? ఇర్ఫాన్ తన కొడుకు కాదని అతను అనుమానిస్తున్నాడు, అందుకే అతను ఇర్ఫాన్ని కూడా చంపేశాడు. ఒకవేళ సల్మాన్ బ్రతుకుండి తనే ఇదంతా చేసుంటే ఈ సల్మాన్ ఎప్పుడు తిరిగి వచ్చాడు? 4 నెలల ముందు మార్చి 24వ తేదీన. మార్చ్ 24th. సిద్ధార్థ్, ఎస్ సార్. మార్చ్ 24th ముంబైలో ల్యాండ్ అయిన అన్ని ఫ్లైట్స్ ని చెక్ చేయి. అయినా సార్ ఈ కేసు లోడుతుంటే చాలా లోతుగా ఓ వెళ్తుంది. పని చేయండి, ఈ ఇర్ఫాన్ బాడీని దొరికిన 2 బాడీస్తో మ్యాచ్ చేసి చూడండి. మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. ఓకే సార్. ఒకవేళ తను సల్మాన్ కాకపోతే మనం తప్పుడు రూట్లో వెళ్తున్నట్టే. ఒకవేళ సల్మాన్ బ్రతుకుంటే ముందుగా మనం అతన్నే పట్టుకోవాలి. సిద్ధార్థ్, ఎస్ సార్. జుబేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయి. ఒకవేళ తను సల్మాన్ కాకపోతే మనకి పక్కా ఎవిడెన్స్ కావాలి. ఇదెవరు? ఇది సల్మాన్ కదా? ఇది సల్మాన్ కాదు, ఇంకెవరో. అరే సరిగ్గా చూడండి, ఈయనే కదా సల్మాన్. ఇక్కడ ఉండేవాడే సల్మాను, ఇతను కాదు. జుబేదా దగ్గర ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర మీరు చెప్పగలరా? ఎందుకు లేదు, ఖచ్చితంగా చెప్తాను. ఏదైనా రివార్డు ఇస్తారు కదా సార్. అబ్బో చాలా ఆశపడుతున్నట్టున్నారు. రండి, మీరు అడిగిన దానికి ఎక్కువ ఇస్తాను. రండి, రండి, రండి. మాట్లాడాను సార్. బాస్, దీన్ని ఒకసారి సరిగ్గా చూడు. గుర్తుపట్టేవైతేనే ఇతను జుబేతో పాటు ఉండేవాడు. ఇతను వకార్ ఖాన్, సల్మాన్ అన్నయ్యకి ఫ్రెండ్. కానీ వీడు జుబేదా వదినతో ఏం చేస్తూ ఉండేవాడు? నువ్వు కోరుకున్నదే. నీకు తెలియడం కోసం చెప్తున్నాను. వకార్ ఇంకా జుబేదా నికా చేసుకున్నారు. ఏంటి? ఈ వకార్ ఫోటోని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయండి. ఇతను నాకు 24 గంటల్లోగా కావాలి, ప్రాణాలతో. సార్ సార్ డిఎన్ఏ రిపోర్ట్. తను సల్మాన్ కాదు సార్. ఇర్ఫాన్ డిఎన్ఏ మేల్ బాడీతో మ్యాచ్ అవటం లేదు, కానీ ఫీమేల్ బాడీతో మ్యాచ్ అవుతోంది. సార్ మరో విషయం, మేల్ బాడీ కాళ్లలో ఐరన్ రాడ్ దొరికింది. సార్ ఆ రాడ్ సీరియల్ నెంబర్ని ఐడెంటిఫై చేయడానికి పంపించాం. త్వరలోనే తెలిసిపోతుంది సార్. సార్ జుబేదా తన ఇంటిని అమ్మేసింది సార్. 4 రోజుల్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలనుకున్నారు. వాళ్ళు ఇంటిని అమ్మేస్తుంటే ఖచ్చితంగా ఇంట్లో బోల్డంత క్యాష్ కూడా ఉండుంటుంది. కానీ సార్ ఇంట్లో క్యాష్ ఏం దొరకలేదే. చంపినవాడు డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాడు. సార్ ఆ సల్మానే డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాడు. ఇదంతా మనల్ని తిప్పడానికి చేశాడు. ఇంటిలో డబ్బు లేదు, సల్మాన్ ఏమో మాయమయ్యాడు. బాడీ కూడా సల్మాన్ది కాదు. పక్కా సార్ హంతకుడు సల్మానే. సల్మాన్ బ్రతుకున్నాడా లేక వకారా అర్థం కావడం లేదు, కానీ పక్కాగా నాకు తెలుసు ఆయిషా బ్రతికే ఉంది. ఇలా చూడు, నిన్ను నేను చాలా డబ్బులు పోసి మరీ కొన్నాను. మరి ఆ డబ్బంతా వసూలు చేయాలి కదా. ఈ రోజు నుంచి నీకు స్కూల్ మొదలు పెడతాను, అర్థమైందా? ఏ మోనా, ఇలా రా. బట్టలు ఎలా విప్పుతారో తనకి దగ్గరుండి చూపించు. లేదు, నేను చూడను. నేనేం చూడను. ఆయిషా, ఏమైంది? ఏమైంది? ఆయిషా ఏదో పెద్ద ప్రమాదంలోనే చిక్కుకుంది. తను చాలా బాధపడుతోంది. తను నన్ను పిలుస్తోందండి. సరే శాంతించు, మనమిద్దరం తనని కలిసి వెతుకుదాం. ఆయిషాని ఇంటికి తీసుకొచ్చేద్దాం. నాకు మాట ఇవ్వండి. సరే, ఇప్పుడు పడుకో. పడుకో. జుబేదా ఇంట్లో దొరికిన మెయిల్ బాడీ అది ఎవరిదో తెలిసిపోయింది సార్. మనకి బాడీ నుంచి దొరికిన ఆ రాడ్, దాన్ని ట్రేస్ చేస్తే మాకు హాస్పిటల్ అడ్రస్ దొరికింది. వాడి పేరు అహ్మద్ జుబేర్ సార్. తనకి వయసు 30. జుబేదా ఇంట్లో మర్డర్ జరిగిన రోజు ఏసీ రిపేర్ చేయడానికి తను ఇంట్లోకి వెళ్ళాడు సార్. ఎవరూ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదా? సార్ వాడు అనాథ. తనకి నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. సార్
జుబేదా ఇంటి డీల్ అయ్యింది సార్. అది నాగేష్ భోస్లే గారితో. అది 75 లక్షలకి. కొంత డబ్బుని బ్యాంకులో వేశారు, మరి కొంత డబ్బు చేతికి ఇచ్చారు సార్. ఇంకా ఏ రోజైతే జుబేదా మర్డర్ జరిగిందో దానికొక్క రోజు ముందు జుబేదా డబ్బంతా బ్యాంకులోంచి డ్రా చేసుకున్నారు. కానీ ఇంట్లో డబ్బు దొరకలేదుగా, అంటే ఇంట్లో డబ్బు ఉన్న విషయం వాడికి తెలుసన్నమాట. ఈ కఫీల్ గాని లేదంటే ఆ అర్బాజ్ ఏమైనా చేసుంటారేమో. సల్మాన్ కూడా అయి ఉండొచ్చుగా. ఓ పని చేయండి, వెళ్ళి వాళ్ళ ఇంటిని వెతకండి. అక్కడ డబ్బు దొరికితే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిన మనీతో ఆ సీరియల్ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే సార్. ఈ కేసు చీకటి గుహలా ఉంది సార్. ఎంత లోతుగా వెతికినా ఏమీ దొరకడం లేదు. తెలియట్లేదు సార్, నాకైతే ఇది డెడ్ అనిపిస్తోంది. మన ఓటమిని ఒప్పుకోకూడదు సిద్ధార్థ్. ప్రతిరోజు ఏదో అవకాశం ఉంటుంది. మన దగ్గర వకార్, సల్మాన్ ఇంకా ఆశా ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ని మన ఇన్ఫార్మర్స్కి ఇవ్వండి. లోకల్లో ఉన్న ప్రతి షాప్లోనూ వీళ్ళ ఫొటోస్ ఉండాలి. ఖచ్చితంగా ఎవరో ఒకరో వీళ్ళని చూసే ఉంటారు. అస్సలాముఅలైకుం షబ్నమ్ అక్క. మాలికం సలాం అక్యా. రా కూర్చో. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? బనారస్ పోయినా సరుకులు తీసుకోవడానికి. ఓహో, నా కస్టమర్స్ నా దగ్గర ఎందుకు అంత ఖుషిగా ఉన్నారో తెలుసా నీకు? నా సరుకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది, అంటే ఒరిజినల్. ఇక్కడ కూడా ఒక ఒరిజినల్ సరుకుందిలే. ఏమోనా, ఎక్కడికెళ్ళా? ఓ ఆయిషా కోసం బిర్యానీ తేవడానికి వెళ్ళాను. చెప్పిన మాట విందగాని దానికి బిర్యానీ కావాలంట. బిర్యానీ అక్క ఇదిగో సరుకు తీసుకో. ముందుకు రాకండి, వచ్చారంటే చంపేస్తాను. ఇలా చూడది నీకే తగులుతుంది, నాకిచ్చే. అక్క అక్క త్వరగా రండి. ఏ కింద పడే. దగ్గరకొచ్చారంటే చూడండి అక్క ఏం చేస్తుందో. దగ్గరకొస్తే చంపేస్తాను. అందరు వెనకాలండి. నువ్వు చాలా 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 మంచి అమ్మాయి కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే నువ్వు ముందు ఆ కత్తి కింద పెట్టమ్మా. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. నన్ను వెళ్ళనిస్తారు కదా. ఖచ్చితంగా తల్లి, నిన్ను పంపించేస్తానుగా. ఏదమ్మా, ఇచ్చేమ్మా. ఏమన్నవే? నీకు బాగా పొగరెక్కింది కదా. బిజినెస్ చెయ్యవా? ఒకవేళ నువ్వు చెయ్యకపోతే చంపేస్తాను నేను. వసే అమ్మాయిలారా, అందరికీ చెప్తున్నాను, మీలో ఎవరైనా సరే ఇలా చేశారంటే దీనికేం జరుగుతుందో మీకు కూడా అదే జరుగుతుంది. ఏమోనా, తీసుకెళ్ళి దీన్ని. ఈ రోజే దీనికి మొదటి రాత్రి. హలో చెప్పు. అక్క, ఏమైంది? పోలీసులు వచ్చారు. నువ్వు ఒక పని చెయ్యి, ముందు గేట్ మూసేయ్. ఎవరిని లోపలికి రానివ్వకు. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. పోలీసులు వచ్చారు. దాక్కోండి. లోపలికి వెళ్ళలేమను. లేడీ కానిస్టేబుల్స్ ని పిలవండి, అందరినీ తీసుకువెళ్ళమని. త్వరగా రారా, పోలీసులు వచ్చేసారు. మీరేం చేస్తున్నారు? నేను మీకు డబ్బులు ఇచ్చాను. నోరు మూసుకో, పోలీసులు వచ్చారు. వెళ్ళు. నువ్వు రావే, నత్తరా. నమ్ముతున్నానా? నోరు మూసుకో. నేను చెప్పిన మాట విను. గొడవ చేయకు. బయటికి పద. రా. చూడు నీకేం కాదు. నేను పోలీస్ని, నీకేం కాదు. నాన్న అమ్మని అనుమానించారు. వాళ్ళిద్దరూ రోజు గొడవ పడేవాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఎప్పుడూ రాలేదు. అమ్మ ఏమన్నారంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు, కానీ
దానికి ముందు వక్కర్ బాబాయ్ వచ్చారు. ఇది నిజమే వదిన. సల్మాన్ వేరే ఆడదంతో అఫైర్లో ఉన్నాడు. అలా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఎక్కడుంటున్నారో తెలియడం లేదు. ఇటు చూడండి, నేను మీ బాధని అర్థం చేసుకోగలను. మీరు ఏడవకండి వదిన. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన ఒకరి జీవితం ఆగిపోదు. మీరు ఒంటరిగా లేరు. ఐషా, ఇర్ఫాన్ ఇద్దరినీ మీరే చూసుకోవాలి. ఆయన ఎలా వదిలి వెళ్ళిపోయారు? ఇక మేము ఎలా బ్రతకాలి? వదిన, అల్లా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఆ అల్లా మీ చేతిని వదలనే వదలడు. అమ్మ చాలా ఏడుస్తూనే ఉంది. నాన్నతో మాట్లాడాలనుకుంది. రోజు ఆయనకి ఫోన్ చేసేది, కానీ ఆయన ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ రోజు తర్వాత వకారు బాబాయ్ రోజు రావడం మొదలుపెట్టారు. మా కోసం వేఫర్, ఐస్ క్రీమ్, అమ్మ కోసం పాలకోవా కూడా తెచ్చేవారు. ఆ తర్వాత ఒకరోజు అమ్మని పెళ్లి చేసుకుంటానన్నారు. ముందు అమ్మ వద్దంది. తర్వాత అమ్మ మా కోసం పెళ్లి చేసుకుంది. మీరు ఆ ఇంటిని ఎప్పుడు షిఫ్ట్ చేశారు? వకారు బాబాయ్ ఏమన్నారంటే, ఎప్పుడూ మన దగ్గర ఉన్న వాళ్ళతో బంధం తెంచుకోము, అంతవరకు మన కొత్త జీవితం మొదలు పెట్టలేమంటారు. అందుకనే ఆ మాట విని అమ్మ మేము షిఫ్ట్ అయిపోయాం. ఆ రోజు నేను రాత్రి నీళ్లు తాగడానికి లేచాను. ఇక చాలా ఆపు, నాకు నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఎంత? నేను బక్కర్ బాబాయ్ చూసి చాలా భయపడ్డాను. అమ్మకు కూడా ఆయనంటే భయమే. ఆయన ఎలా అంటే అమ్మ అలాగే చేస్తుంది. అయితే మీ వకార్ బాబాయే మీ అమ్మని ఇర్ఫాన్ని చంపాడా? ఆయన చంపడం నేను చూడలేదు, కానీ ఆ అక్క దగ్గరికి నన్ను వక్కర్ బాబాయ్ పంపించారు. ఆయుషా, అత్త, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? థ్యాంక్ యూ సార్. చూడండి శబ్దం గారు, నేను మీ బిజినెస్ గురించి ఏమీ పట్టించుకోను. కానీ మీరు ఇప్పుడు నోరు విప్పలేదంటే ముందుగా నేను మీ బిజినెస్ని క్లోజ్ చేయిస్తాను. తర్వాత జీవితాంతం చెప్పకూడదు తినాలి. కానీ నేనేం చేశానని ఊరికే నన్ను ఇక్కడికి లాక్కొచ్చేశారో? ఈ పోలీసు వాళ్ళ బుద్ధే అంతా. ఊరికే నన్ను బెదిరించాలని చూడొద్దు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అడిగిన దానికి జవాబు చెప్పు. ప్రాచి చూడు శబ్దం, ఆ వకారే ఆ అమ్మాయిని తీసుకొచ్చినట్టు తను మాతో చెప్పింది. నువ్వు మాకు సహాయం చేయకుండా ఆ వకార్కి సహాయం చేసావంటే నేను నిన్ను అరెస్ట్ చేస్తాను. ఆలోచించుకో. సార్, ఇంతకు ముందు కూడా వకార్ నాకు 2 అమ్మాయిలు అమ్మాడు సార్. ఈ వకార్కి అది పాత అలవాటు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు సార్, వచ్చి ఒక అమ్మాయిని అమ్మేస్తాడు. ఈసారి ఐషాని తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను వాడిని అడిగాను, ఒక విషయం చెప్పు, నువ్వెప్పుడు ఇంత మంచి అమ్మాయిల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావేంటి? సరుకు దొరికింది కదా, ఆరా ఎందుకు తీస్తున్నావు? ఆ అమ్మాయి చిన్నదైనా పెద్దదైనా సరే ఈ శబ్దం ఖచ్చితంగా దాన్ని కొనుక్కుంటుంది. కానీ దాని కూడా ఈ అమ్మాయి తాలూకు విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే. తను నా కూతురు. ఏంటి? ఎవరికైతే తోడు అవసరమో నేను అలాంటి ఆడవాళ్ళని వెతికి మరీ పెళ్లి చేసుకుంటాను. ఆఖరికి వాళ్ళ డబ్బుని కూతుర్ని తీసుకుని నేను పారిపోతాను. చివరిసారి అతను ఎప్పుడు కలిసావు? నిన్న పొద్దున్న 11 గంటలకి ఒక అమ్మాయిని అమ్మడానికి తీసుకొచ్చాడు. నేను ఆ అమ్మాయిని 2 లక్షలిచ్చి మరీ కొన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? మీరు అందరు అమ్మాయిల్ని తీసుకొచ్చారు కదా, ఆ గుంపులోనే ఉంటుంది. తన పేరేంటి? సార్, తను చాలా భయపడుతోంది. షాక్ వల్ల ఇలా అయింది సార్. చూడమ్మా, నువ్వు మమ్మల్ని కూడా చూసి భయపడుతున్నావని తెలుసు. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను, నీ విషయంలో ఎవరు ఇలాంటి తప్పు చేశారో వాళ్ళని మేము వదిలిపెట్టాం. చూడు, నువ్వు మాకు సహాయం చేసావంటే
మేము వాళ్ళని పట్టుకోగలుగుతాం. ఆ తర్వాత నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. ఐ ప్రామిస్ యూ. ఏం పర్వాలేదమ్మా, అంత తొందర ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో, మేము తర్వాత మాట్లాడతాం. సిద్ధార్థ్, ఎస్ సార్. వెళ్ళి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. ప్రాచి, వెళ్ళి ఇల్లంతా చెక్ చేయి. సార్. గొంతు కోసి చంపేశారు. ఇల్లు మొత్తం గాలించండి. ఖచ్చితంగా ఏదో ఎవిడెన్స్ దొరకవచ్చు. ఎస్ సార్. సార్, నేను పక్కింటి వాళ్ళతో ఎంక్వైరీ చేశాను సార్. వీళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడరంట. ఏమేంటి సార్? ఈ సల్మాన్, ఆ వకార్ ఇద్దరు ఫ్రెండ్స్. బహుశా ఈ ర్యాకెట్ని వీళ్ళిద్దరూ కలిసే నడుపుతున్నారేమో. అందువల్లే వాడు మిస్ అయ్యాడు. ఒకవేళ చనిపోయి ఉంటే ఆ ఫైల్ని ఆటోమేటిక్గా మూసేస్తుంటారు. అందువల్లే సల్మాన్ తన స్థానంలో ఏసీని చంపేస్తుంటాడు. దీనికి అవకాశం ఉంది సార్. అయినా ఇది ఒక్కరు చేసే పని కాదు సార్. నాకు అనుమానం కఫీల్ ఇంకా అర్బాజ్ మీద ఉంది సార్. అర్బాజ్కి ఆడది కావాలి, ఇంకా కఫీల్కి ఏమో డబ్బులు. ఈ సీరియల్ కిల్లింగ్ వెనక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేరు. నలుగురు సస్పెక్ట్స్ మీద కన్నేసి ఉంచండి. నేను ఈ కేసుని చాలా త్వరగా సాల్వ్ చేయాలి. సార్, సార్ ఈ ల్యాప్టాప్ దొరికింది. ఇది శ్రేయద్ అనుకుంటాను సార్. తను నాతో చెప్పింది ఒకసారి వకార్ ఈ ల్యాప్టాప్ని యూజ్ చేశాడని. ఎవరో లేడీతో చాట్ చేశాడు. ఎస్ సార్. ఈ ల్యాప్టాప్ని సైబర్ ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వకార్ చేసిన ఒక్క పొరపాటు మనకు సానుకూలం అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ డన్ సార్. చూడండి సార్, ఇది వకార్ సోషల్ అకౌంట్. ఇందులోంచి అమ్మాయిలతో చాట్ చేస్తుంటాడు. ఇందులో రీసెంట్ చాట్ చెక్ చే. సరిది ఇప్పుడు తను దామిని పండిత్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దామిని పండిట్ ప్రొఫైల్ని హ్యాక్ చేసి తన లాగిన్ డీటెయిల్స్ తెలుసుకోగలవా? ఓకే సార్, ప్లీజ్ గివ్ మీ 2 minutes సార్. డన్ సార్. సాయినగర్, విక్రోలి. సిద్ధార్థ్, మూవ్ ఫాస్ట్. ఎవరు కావాలి? ఏమైంది దామిని? వెళ్ళరా, వెళ్ళు. ఆయన ఎందుకు కొడుతున్నారు? అసలు ఆయన ఏం చేశారు? ఇతను సీరియల్ కిల్లర్. మేమింకొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఇతను మిమ్మల్ని చంపేసి మీ కూతుర్ని ఎవరికైనా అమ్మేసి ఉండేవాడు. పద పదరా. పదా. అమ్మా 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 ఏమైందమ్మా? ఎందుకు ఇలా భయపడుతున్నావు? అమ్మా, నేను రమాస్ చేయడం చూశాను. ఏంటి? అవును, నాకు ఆ మనిషి కరెక్ట్ అనిపించట్లేదు. ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ఆయన ల్యాప్టాప్ లో ఏదో చేస్తుండడం చూశాను. నేను వచ్చిన వెంటనే ల్యాప్టాప్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన హిస్టరీ చెక్ చేశాను. ఇప్పుడు ఎవరో అమ్మాయితో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఇక్కడ ఉంటాను. ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఉంటాను. దొరికింది. ఇది పోలీసులకి చూపిద్దాం, అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు.
మజా ఉంటుంది నాకు. ఆడవాళ్ళని పడేసి చంపేసేటప్పుడు మజాగా ఉంటుంది. ఈ ఫాన్ నేను 10 కౌంట్ చేస్తాను. ఇప్పుడు చీటింగ్ చేయకు ఇర్ఫాన్. అమ్మా. చచ్చిపోతావా? అయితే సైలెంట్గా నేనేం చెప్తాను అది మాత్రమే చెయ్యి. అర్థమైందా? అలాగే. సార్ ఏసీ రిమూవ్ చేయడానికి వచ్చాను. మీరు నన్ను రమ్మని చెప్పారు కదా. ఆ, సరే కానీ రేపొస్తావా? సార్ అది సార్ ఏం జరుగుతోంది సార్ చెప్పండి. రేపు తలుపు తెరవండి. అరే, చెప్తున్నానుగా. తెరవమంటుంటే. రే ఎంత పని చేసావురా? కూర్చో. సల్మాన్ ఇంకా నువ్వు పార్ట్నర్స్ కదా? మీరు జుబేదా దగ్గర డబ్బు తీసుకుని ఎస్కేప్ అయ్యారు. చెప్పు. లేదు, ఒంటరిగానే బంద్ చేస్తాను. సల్మాన్ నీ పార్ట్నర్ కాదా? మ్మ్. సల్మాన్ నీ పార్ట్నర్ కాదు, మరి నువ్వు జుబేదాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు, ఎందుకు అలా చేశావు? నేను డివోర్స్ తీసుకున్న ఆడవాళ్ళనే టార్గెట్గా పెట్టుకుంటా. సల్మాన్ చనిపోయాడనే విషయం నాకు తెలిసిన తర్వాతే నేను జుబేదాని టార్గెట్గా పెట్టుకున్నా. సల్మాన్ని నువ్వే చంపావా? మరైతే సల్మాన్ చనిపోయాడు, జుబేదా డివోర్సీ అని నీకెలా తెలిసింది? ఎందుకంటే ఒకడు నా కళ్ళ ముందే సల్మాన్ని చంపాడు. ఎవరు? ఆ సల్మాన్ గాడంటే నాకు అస్సలు నచ్చదు. వాడు జుబేదాని అస్సలు వదలలేదు. ఆ తర్వాతే ఆలోచించాను, వాడి మనసులో జుబేదాకి వ్యతిరేకంగా అనుమానాన్ని సృష్టించాలి అని. ఇలా చూడు, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడి చూశాను, ఎవరికి కూడా ఏమీ తెలీదు. దీని గురించి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్నయ్య, నేనే ఒక ఎవిడెన్స్ని. అయినా మీకు నా మీద నమ్మకం లేదా? నేను నా 2 కళ్ళారా చూశాను. వదిన అలా ఎలా చేయగలుగుతుంది? నేను చెప్పేది వినండి, మీరు ఆవిడ్ని వదిలేయండి. లేదు, నేను జుబేదాని క్షమాపణ అడుగుతాను. నేను తన విషయంలో తప్పు చేశాను. నీకు విషయం తెలుసా? జుబైలో ఒక మంచి ఉద్యోగం ఉందట. అది గనక నాకు దొరికితే నేను ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను. వస్తాను. ఖుదా ఆఫీస్. నేను సల్మాన్ని ఊరు బయట ఒక శ్మశానంలో పాతిపెట్టాను. నువ్వు నీకున్న మూర్ఖత్వం వల్ల మీ అన్నయ్యని నువ్వే చంపేశావు. నీలాంటి వాడికి నరకంలో కూడా స్థానం ఉండదు. సార్, ఇక్కడ చాలా అమ్మాయిలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. వీళ్ళనంతా మేము హ్యూమన్ ట్రాఫిక్ నుంచి కాపాడాము. శ్రేయాని కూడా మేము ఇక్కడ చాలా బాగా చూసుకుంటాము. తన స్కూలింగ్ కూడా ముగిస్తుంది. థ్యాంక్ యూ సూరజ్ గారు. నమస్తే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆడది మగవాడి కంటే బలవంతురాలు. కానీ ఎందుకని ఈ సొసైటీ డివోర్సీని, సింగిల్ మదర్ని బలహీనలు అనుకుంటున్నారు? మీరు సరిగ్గా చెప్పారు సార్. సొసైటీ ఎలా దాని ఆలోచనలు మార్చుకోవాలో అదే విధంగా ఆడవాళ్ళు